అందరికీ నమస్కారం. ఎస్ఆర్ చిప్ ఛానల్ కి స్వాగతం. సింహరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియో నుంచి చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు ఈ రాశి వారు బాధ్యతలు తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఇతరుల సమస్యలను పరిష్కరించడంలో ఆందోళనను మనకు ఉపయోగపడే విధంగా మార్చుకోవచ్చు. ప్రయాణాలు వ్యక్తిగత జీవితంలో కలిగే సమస్యలకు దారి తీస్తాయి. ఈ రాశి వారికి భవిష్యత్తులో ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది. ఈ రోజు మీ తల్లిదండ్రులు మీకు ఆర్థికంగా సహాయం చేస్తారు. ఈ రాశి వారు ధైర్యంతో ముందుకు సాగే అవకాశాలు లభిస్తాయి. ఈ రాశి వారికి ఈ రోజు మంచి దైవ దర్శనం లభిస్తుంది. ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామి నుండి గౌరవాన్ని పొందుతారు. సోదరులతో ఆస్తి వివాదాలు కలుగుతాయి. ఈ రోజు రాజకీయ నాయకులకు ధనానికి సంబంధించిన శుభవార్తలు అందుతాయి. ఈ రోజు రాజకీయ నాయకులకు పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. మనశ్శాంతి లేకపోతే వాదనలు గొడవలు ఎక్కువ అవుతాయి. మీ పెద్దల అవసరాలు తీర్చడం వల్ల మీకు వారి ఆశీస్సులు లభిస్తాయి. ఈ రోజు ఒక స్త్రీ వల్ల మీకు మీ కుటుంబ సభ్యులకు గొడవలు పెరుగుతాయి. ఆర్థిక బాధ్యతల్లో అత్తమామల సహకారం ఇంటిని మెరుగుపరుస్తుంది. ఈ రాశి విద్యార్థులు ఆటల్లో మునిగిపోతారు. భార్యాభర్తల మధ్య సందేహాలు తొలగించుకోవడం చాలా అవసరం. పుణ్యఫలంగా మీరు ఎప్పటికీ దారి తప్పరు. సకల సౌఖ్యాలను పొందుతారు. మీరు వివాహం కోసం కొంతమంది వ్యక్తులను షార్ట్ లిస్ట్ చేయడం మరియు సమావేశాన్ని నిర్వహించడం గురించి ఆలోచించవచ్చు. ప్రేమలో అహం త్యాగం చేయడం ముఖ్యమైనది. బంధుమిత్రుల వలన ఊహించని సమస్యలు కలుగుతాయి. ఈ రోజు మీ పిల్లలు ఆటలు ఆడేటప్పుడు గాయాలతో మీ వద్దకు రావచ్చు, కావున జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉన్నది. ఆత్మాభిమానం మరియు దయతో మీరు చేసే కర్మలు ఇతరుల జీవితాల్లో శాంతిని తీసుకువస్తాయి. పెద్దలకు కోపం వచ్చినప్పుడు వారు అశాంతిగా వ్యవహరిస్తారు. కోపంతో చెప్పిన మాటలు పిల్లల మనసులో పెద్ద ప్రభావం చూపుతాయి. బలహీనతలతో జీవించడం సంబంధాలను దెబ్బతీసే అవకాశం ఉంది. ఇతరుల పనిలో జోక్యం చేసుకోవడం వల్ల సమయం వృధా అవుతుంది. ఈ రాశి వారు ఆర్థిక లావాదేవీల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వారు పూజలు చేయడం వల్ల భగవంతుని దీవెనలు దక్కుతాయి. ప్రతి రంగంలో విజయాలు వస్తాయి. మీరు ఆనందంగా ఉంటారు. ఈ రాశి వారు పూజలు చేయడం వల్ల అంతా ఆనందమయం అవుతుంది. ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామితో కూర్చుని ఖర్చుల విషయంలో మాట్లాడుకుంటారు. ఈ రోజు మీరు మీ కుటుంబ సభ్యులతో గొడవ పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి, కావున మీరు జాగ్రత్తగా ఉండండి. గొడవలకు దూరంగా ఉండండి. రాహుకాలం చూడకుండా వాహనం నడపడం వల్ల ప్రమాదాలు చోటు చేసుకోవచ్చు, కావున జాగ్రత్తగా ఉండండి. మీ ప్రత్యర్థులు మరియు శత్రువుల పట్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వారు ఇతరుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోరు. ఈ రోజు ఈ రాశి వారు ధైర్యం పేరుతో అనవసర సాహసాలు చేస్తారు. ఈ రోజు ఈ రాశి వారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక స్త్రీ మీ మీద చెడు దృష్టితో ఏడుస్తున్నారు. దీనివల్ల మీకు తరచూ ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. ఆ స్త్రీ యొక్క చెడు దృష్టి వల్ల మీకు జరిగే పనులు ఆగిపోతాయి. వచ్చే డబ్బు ఆగిపోతుంది. ఒకవేళ డబ్బు వచ్చినా కానీ అది ఏదో ఒక రూపంలో ఖర్చయిపోతుంది. చిన్న చిన్న విషయాలకి గొడవలు జరుగుతూ ఉండవచ్చు. ఆరోగ్యంలో తరచూ సమస్యలు వస్తూ ఉండవచ్చు. మీ జీవిత భాగస్వామితో తరచూ గొడవలు వస్తూ ఉండవచ్చు. అదేవిధంగా జరిగే పనులు ఆగిపోవచ్చు. ఆదివారం వస్తుందంటే చాలు కాళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు ఎక్కువ అవుతాయి. ఈ విధంగా ఒక స్త్రీ యొక్క చెడు దృష్టి వల్ల మీకు అన్ని రకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. మీరు ఆ స్త్రీ యొక్క చెడు దృష్టి నుండి బయటపడడానికి ప్రయత్నించండి. ఈ రాశి వారు ఈ రోజు ప్రయాణాలకు దూరంగా ఉంటే మంచిది. మీరు అత్యవసరంగా వెళ్లాలనుకుంటే మీరు రాత్రి ప్రయాణాలకు దూరంగా ఉండండి. జాగ్రత్తగా ఉండండి. వ్యాపారంలో సహోద్యోగులతో డబ్బు విషయంలో విభేదాలు ఉండవచ్చు. ఇంట్లో చెడు శక్తి వల్ల పిల్లలు, వృద్ధుల ఆరోగ్యంలో సమస్యలు రావచ్చు. ఈ రాశి వారికి భవిష్యత్తులో సమయపాలన లోపం దెబ్బతీస్తుంది. ప్రయాణాల్లో వాహన ప్రమాద సూచనలు ఉన్నాయి, కావున జాగ్రత్తగా ఉండండి. మీ శత్రువులు వ్యాపారంలో నష్టం తేవడానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు, కావున జాగ్రత్తగా ఉండండి. బాధ్యతగా ఉండాలని అనుకున్నప్పుడు అన్యాయంగా వేరు చర్యలు తీసుకోవడం వల్ల గొడవలు పెరుగుతాయి. ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 4, అదృష్ట రంగు వచ్చేసి నారింజ రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.